అప్పుడప్పుడే చిగురించిన ఆశలు రాలిపోతున్న నాకు ఆమె ఊపిరి పోసింది. నిర్మించుకున్న భావి సౌధాల కుప్పకూలి ఛిద్రమై మనసుకు ఆమె లేపనం రాసింది. ఆశయాల తోటలో వాడిన మొక్కలు చూసి మండుతున్న గుండెను ఆమె వర్షమై చల్లార్చింది. ఆదర్శాల చుట్టూ పాతిన ఇనుప కంచెలతో ఆగిపోయిన అక్షరానికి ఆమె జీవం పోసి సమాజంపైకి వదిలింది. ఆమె చుట్టూ అల్లుకున్న బతుకులో అలుపు లేదు. నేను ముందో ఆమె ముందో గడువు తీరే తేదీ తెలీదు. అయినా నాలోన అలజడి కానరానియని మోము బడాయి ఎన్నాళ్ళో నిష్కర్మణ ఎలాగూ నీలో ఇంకిపోయిన దుఃఖం నుంచి నవ్వుల మొక్కల్ని నాటుకుంటున్నావు కదూ. సొమ్మసిల్లిన హృదయ కవటాలు తెరచి ఓ ప్రేమ గీతాల కచేరీని అక్కడే ఏర్పాటు చేసుకున్నావు కదూ. ఇతరులు వెలితి పూడ్చేందుకు నీలో ఎన్ని బాధల గోతులు తవ్వుకున్నావో, ఎన్నో రంగుల బ్రతుకులు బుట్టలలో పుట్టి నీకోసం ఏదీ దాచుకోకుండా ఇలా శూన్యహస్తాలతో మిగిలావు. ఒంటికాలి మీద ఎవరి కోసం తపస్సు. శ్వాస శ్వాసలో ఎన్ని నిట్టూర్పులు వదిలావు. నీ నీ గూఢ భావాలలో అంతుపట్టని రహస్యాలు నీలోనే ఎదుకొని కదిలిపోయావు. నువ్వున్నప్పుడు బ్రతికంతా ఇంద్రధనుస్సు రంగుల్ని అలుపుకున్నాయి. రంగులన్నీ వెలసిపోయిన క్షణం నీ విలువేంటో తెలిసొచ్చిన కాలం. కాలధర్మాలు కాదనలేని సత్యం కావచ్చు, కానీ నిన్ను మళ్ళీ నిర్మించుకుంటాం. ఓ కథగానో కవితగానో. సూర్యుడు అస్తమించడు, కవిత్వం పూడుతూనే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తాడు, కవిత్వం మేలుకొలుపుతూనే ఉంటుంది. సూర్యకిరణాలు తాకి భూమి మొలకెత్తుతుంది, కవిత్వం తాకి మొదళ్ళు చిగురిస్తాయి. సూర్యుడు ఒక ప్రకాశించే గోళం, కవిత్వం ఒక మహాజ్వాల చైతన్యం. కరెన్సీ సమయాన్ని గోడమించి దోసిట్లోకి బంధించి ఆపబోతే లిక్విడ్ మెర్క్యూరీ ఒక తలపై దొర్లినట్టే ఓ పట్టాన చిక్కట్లేదు. స్పృహతో బతకటానికే కదా ఈ పోరాటాల లోకంలోకి మనం రక్తపు మడుగులోంచి చొచ్చుకొని వచ్చింది. అయ్యో, తన కన్యూమర్ మెదడులోని కలగావుగలవు ఆలోచనల పొరలను రూబిక్స్ క్యూబ్ను సాల్వ్ చేసినట్టే ఏకాగ్రతతో యాంత్రికంగా కూర్చున్నాడు. రేపో మాపో అందులోంచే ఓ కొంగొత్త ఆవిష్కరణను వెలికితీస్తాడా ఈ వినూత్న మానవుడు. మానవత్వం ఏమాత్రం మరవక రావిర్యాల జమీందారు వద్ద రంజనుడు, భంజనుడు అనే ఇద్దరు యువకులు వంట చేసేవాళ్ళు. రంజనుడు చాలా చురుకైనవాడు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ రుచికరమైన వంటలు వండేవాడు. తాను చాలా శుభ్రంగా ఉంటూ వంటగదిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేవాడు. ఓపికతో వంట చేసేవాడు. రంజనుడి వంటలను దివాణం మొత్తం లొట్టలేసుకుంటూ తినేవారు. భంజనుడు అద్భుతంగా వంటలు చేయగలడు, కానీ ఓపిక తక్కువ, బద్ధకం ఎక్కువ. భంజనుడు తన అత్త కూతుర్ని ప్రేమించాడు. ఆమెను చూడటానికి ఏదో ఒక వంక చెప్పి పక్కనే ఉన్న కొంగర గ్రామానికి పోయేవాడు. ఒకసారి జమీందారు భంజనుడిని పిలిచి, చూడు, నీకు పని మీద ధ్యాస తగ్గి
ఉప్పు కారాలు వేయటం కూడా మర్చిపోతున్నావు. బద్ధకం వదిలి రంజనుడిని చూసి వంటలు నేర్చుకో అని మందలించి పంపాడు. ఇంతలో పాము పాము అంటూ జమీందారు భార్య తన గదిలోంచి అరిచింది. పనివారంతా కంగారుగా పాముల రజాక్ కోసం అటు ఇటు చూశారు. దివాణంలో పాములు పట్టే రజాక్ ఆ రోజు సెలవు పెట్టాడు. రంజనుడు పరుగున వచ్చి చాకచక్యంగా పామును పట్టుకొని సంచిలో బంధించాడు. జమీందారు రంజనుడి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. వంటగదిలో రంజన అంత ధైర్యంగా బుసలు కొడుతున్న పామును ఎలా పట్టావు అడిగాడు. రంజనుడు చిన్నగా నవ్వి, భంజన నరసప్ప గురించి విన్నావా అన్నాడు. అవును, అతను ఎలాంటి భయంకరమైన పామునైనా ఇట్టే పట్టగలడని విన్నాను అన్నాడు భంజనుడు. ఆ నరసప్ప నేనే. దివాణంలో పాములు పట్టే కొలువు ఉందని తెలిసి వచ్చాను. అప్పటికే ఆ ఉద్యోగం రాజాకి ఇచ్చారని గమనించాను. అక్కడే నీ ద్వారా మరో వంటవాడి కొలువు ఉందని తెలిసింది. రంజనుడిగా వంటవాడి కొలువులో చేరాను అన్నాడు. మరి ఇంత రుచిగా వంటలు ఎలా చేస్తున్నావో ఆశ్చర్యపోయాడు భంజనుడు. నిన్ను చూసే భంజన నువ్వు ఎలా చేస్తున్నావో ఆసక్తిగా గమనించాను. ఓపికగా మెలకువలు నేర్చుకొని ప్రయోగాలు చేశాను. అందరికీ అనుకున్న విధంగా కొలువులు రాకపోవచ్చు. దొరికిన పనికే ప్రేమించి అందులోనూ గొప్పగా రాణించవచ్చు అన్నాడు రంజనుడు. భంజనుడికి తన తప్పు తెలిసి సిగ్గుపడ్డాడు. బద్ధకం వదిలి చురుకుగా మారాడు. తనకు అన్నం పెడుతున్న కొలువును కూడా ప్రేమించాడు. జమీందారు భంజనుడికి కొంగరలోని తన అత్త కూతురితో దగ్గరుండి పెళ్లి జరిపించాడు. కృష్ణుని జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం. మూర్తి వివరించిన వ్యక్తిత్వం, వికాసం, శ్రీకృష్ణుని నల్లని రూపం కలిగినవాడు. అయినా మనసు మాత్రం వెన్న పూసల తెల్లనైనది. దేనికి భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు. అసలు కృష్ణుడంటే లౌకిక ఆనందానికి ప్రతిరూపం. నచ్చినదానంతా రూపం సచ్చిత్ ఆనంద స్వరూపం. పాపాలని నాశనం చేసేదే కృష్ణతత్వం. కృష్ణుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది. జన సత్యాల ఉట్టి పడతాయి. కృష్ణనామం కర్ణపేయంగా ఉంటుంది. పురాణాల్లోనూ, తత్వాత్మిక గ్రంథాల్లోనూ, జన బాహుల్యంలోనూ, గాథలలోనూ, సాహిత్యంలోనూ, ఆచార పూజ సంప్రదాయాల్లోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగా, పశువుల కాపరిగాను, రాధా గోపిక మనోహరినిగాను, రుక్మిణి సత్యభామల అష్టమహిళలను ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవ రాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనిగాను, ఇలా బహువిధాలుగా కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడతాయి. కానీ ఆ కృష్ణుని గురించి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవాల్సినవి మిగిలిపోతూనే ఉన్నాయి. వెన్న ముద్ద దొంగ ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దను దొంగలిస్తూనే దొంగగా ముద్ర వేయించుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవరహస్యం ఉంటుందని, వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతుంటారు మన పెద్దలు. తన భక్తుల మనసుల్లోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపటం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. అంతా కృష్ణమయం. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుంది. కాలానికి ప్రతీక కృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే చివరికి గోపికలు కూడా వేణువును చూసి అసూయపడతారు. కన్నయ్య తను కన్న వేణువుని ఎక్కువగా ఆదరిస్తాడని అలిగారు. వాళ్ళందరూ కలిసి వేణువుని అడిగితే ఇలా అందట, నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు, అంతా